రోలెక్స్ నిజానికి రిస్ట్ వాచ్ ను ఎవరు నమ్మని రోజుల్లో ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక బ్రాండ్ ను ఏ విధంగా నిర్మించారనేది ఆ బిజినెస్ మోడల్ కథ ఈ రోజు మనం తెలుసుకుందాం. నిజానికి ఈ రోజు రోలెక్స్ అంటే ఏం గుర్తుకొస్తుంది? విజయం, ప్రతిష్ట, లగ్జరీ, స్టేటస్. కానీ ఒకప్పుడు ప్రజలు రిస్ట్ వాచ్ లను నమ్మేవారు కాదు. వాళ్ళు అనుకునేవాళ్ళు అవి బలహీనమైనవి అని, సులభంగా పాడైపోతాయని, అసలు జేబులో పెట్టుకునే పాకెట్ వాచ్లే మంచివి అని అనుకున్నారు. అలాంటి సమయంలో ఒక వ్యక్తి ప్రపంచానికి విరుద్ధంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. భవిష్యత్తు చేతి గడియారాలదే అని నమ్మాడు. ఆ వ్యక్తి హ్యాన్స్ విల్ఫ్డార్ఫ్. హలో ఆల్, నేను మీ నాగ్, CEO ఆఫ్ సుమన్ టీవీ బిజినెస్. 1905లో రోలెక్స్ ప్రారంభమైంది. అప్పుడు ప్రపంచం పాకెట్ వాచెస్ యుగంలో ఉంది. రిస్ట్ వాచ్లను ముఖ్యంగా మహిళల ఆభరణాలుగా మాత్రమే చూసేవారు. పురుషులు వాటిని సీరియస్ గా తీసుకునేవారు కాదు. కానీ హ్యాన్స్ విల్ఫ్డార్ఫ్ ఒక విషయం అర్థం చేసుకున్నాడు. ప్రజలు ఈ రోజు ఏం ఉపయోగిస్తున్నారో కాదు, రేపు వారికి ఏం అవసరమో చూడాలి అనే విషయం అర్థం చేసుకున్నాడు. అతను రిస్ట్ వాచ్లను ఖచ్చితమైనవి, బలమైనవి, నమ్మదగినవిగా తయారు చేయడం ప్రారంభించాడు. ప్రపంచానికి నిరూపించడానికి ఒక అద్భుతమైన మార్కెటింగ్ కూడా చేశాడు. 1927లో ఇంగ్లీష్ ఛానల్ ఈదిన మెర్సిడెస్ గ్లిట్జ్ చేతికి రోలెక్స్ కట్టించాడు. గంటల తరబడి నీటిలో ఉన్న ఆ గడియారం ఎక్కడా ఆగలేదు. అక్కడి నుంచి ప్రపంచం ఒక్కసారిగా రోలెక్స్ వైపు చూసింది. రోలెక్స్ కేవలం వాచ్ కాదు, నమ్మకానికి ప్రతీక, విజయానికి గుర్తు అని నమ్మేలా చేసింది. అలా ఓ కొత్త కేటగిరీ పుట్టింది, లగ్జరీ రిస్ట్ వాచ్. ఈ రోజు రోలెక్స్ వార్షిక ఆదాయం సుమారు $11 బిలియన్. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 93,500 కోట్లు. ఒకప్పుడు ఎవరూ నమ్మని రిస్ట్ వాచ్ ఈ రోజు 93,500 కోట్లకు పైగా ఆదాయం తెచ్చే సామ్రాజ్యంగా మారింది. రోలెక్స్ మనకు నేర్పిన అతిపెద్ద పాఠం, పోటీ ఎక్కువగా ఉన్న మార్కెట్లలో గెలవడం కంటే కొత్త కేటగిరీని సృష్టించడం గొప్పది అని. బాగా గుర్తుపెట్టుకోండి, కేటగిరీ క్రియేషన్ అంటే ఇతరులతో పోటీ పడటం కాదు, ప్రపంచం ఇంకా గుర్తించిన భవిష్యత్తును నిర్మించడం అని అర్థం. పాకెట్ వాచ్ల ప్రపంచంలో రోలెక్స్ రిస్ట్ వాచ్ల భవిష్యత్తును చూసింది. అందుకే అదొక బ్రాండ్ మాత్రమే కాలేదు, ఒక ప్రతీకగా మారింది. ఈ రోజు మీరు అందరితో పోటీ పడుతున్నారా, లేక మీ సొంత కేటగిరీని సృష్టిస్తున్నారా అనేది ఖచ్చితంగా చూసుకోండి. ఇదే రోలెక్స్ కమ్బ్యాక్ మైండ్ సెట్. ఇక్కడ రోలెక్స్ నుంచి మనం నేర్చుకోవాల్సిన అతిపెద్ద లెసన్, కేటగిరీ క్రియేషన్ ఈజ్ ఈక్వల్ టు డోంట్ కంపీట్, క్రియేట్. మీ బిజినెస్ లో మీరు కొత్త కేటగిరీని సృష్టించగలరా లేదా అనేది కింద కామెంట్ బాక్స్ లో ఎస్ అని అయితే ఎస్ అని టైప్ చేయండి. అండ్ మీరు కూడా మీ బిజినెస్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళాలి అనుకుంటే, పవర్ఫుల్ బిజినెస్ స్ట్రాటజీస్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఐడియాస్, మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ సపోర్ట్ కోసం ఇప్పుడే సుమన్ టీవీ బిజినెస్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి.